ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకున్న డానీ డెన్జప్పా గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు. హాయ్ ఫ్రెండ్స్, డానీ డెన్జప్పా అనే పేరు మీలో ఎంతమందికి తెలుసు? సాధారణంగా ఈ పేరుతో నేను చెప్పే యాక్టర్ ని గుర్తుపట్టడం కొంచెం కష్టమనే చెప్పాలి. కానీ డాక్టర్ బోరా అన్న పేరు వినగానే మీ అందరికీ వెంటనే రోబోలో రజనీకాంత్ గారి గురువుగా మరియు ఆ సినిమాకి విలన్ గా డానీ డెన్జప్పా వెంటనే గుర్తుకొస్తారు. అయితే ప్రముఖ నటుడు మరియు సింగర్ గా పేరు తెచ్చుకున్న ఈయనకి సంబంధించిన కొన్ని విషయాలు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మరి అలాంటి డానీ డెన్జప్పాకి సంబంధించిన కొన్ని విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డానీ డెన్జప్పా 1948 సిక్కిం దగ్గరలో గల యుక్సోమ్ అన్న ప్రాంతంలో జన్మించారు. 1971లోని సినీ ప్రవేశం చేసిన ఈయన జరూరత్ అన్న సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఇతనికి బ్రేక్ వచ్చింది మాత్రం అదే ఏడాదిలో వచ్చినటువంటి మేరే అప్నే అన్న సినిమాతో. ఇక ఆ తరువాత తన 52 సినిమా అనుభవంలో 190కి పైగా సినిమాల్లో నటించాడు. అయితే 190 సినిమాలనేవి ఈయన విషయంలో తక్కువని చెప్పాలి. అయినప్పటికీ ఇంత తక్కువ సినిమాల్లో నటించడానికి కారణం మాత్రం కేవలం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాల్లో మాత్రమే నటించాలని డానీ డెన్జప్పా కోరుకోవడం. అయితే ఇప్పటి వరకు డానీ డెన్జప్పా కేవలం హిందీలోనే కాకుండా బెంగాలీ, నేపాలీ, తమిళ్ వంటి ఎన్నో భాషల్లో సైతం నటించారు. అంతేకాకుండా ఇండియాలోని అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అన్న అవార్డుని కూడా ఈయన సొంతం చేసుకున్నాడు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే సిక్కిమీస్ యువరాణి మరియు ఆమె స్వస్థలమైన గ్యాంగ్టాక్ కు చెందిన చివరి చోగ్యాల్ మేనకోడలు ప్రిన్సెస్ గావా డెన్జప్పాను 1990లో వివాహం చేసుకున్నారు. అంటే డానీ డెన్జప్పాకి దాదాపుగా 42 వయసున్న సమయంలో ఈ పెళ్లి జరిగిందన్నమాట. మరి ఆ వయసులో ఒక ప్రిన్సెస్ ని డానీ పెళ్లి చేసుకున్నాడంటే అప్పుడు డానీ డెన్జప్పా ఎలాంటి గొప్ప స్థాయిలో ఉన్నాడని చెప్పకనే చెప్పాలి. ఇక వీరిద్దరికి రింజంగ్ అనే కొడుకు మరియు ప్రేమ అనే కూతురు జన్మించడం జరిగింది. మరి డానీ బిజినెస్ కి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇతడికి ఒక బీర్ కంపెనీ కూడా ఉంది. యుక్సోమ్ బ్రేవరీస్ అన్న కంపెనీ పేరుతో ఈయన యొక్క బీర్ కంపెనీ ఫ్యాక్టరీ నడుస్తుంది. దీన్ని 1981లో ప్రారంభించగా ఇందులో నుండి తయారయ్యే బీర్లు అక్కడి ప్రాంతంలో ప్రసిద్ధి పొందడమే కాకుండా ఎక్కువ మొత్తంలోనే చలామణి అవుతున్నాయి. ఇక డానీ ఇప్పటి వరకు సినిమా మరియు వ్యాపారాల పరంగా గట్టి మొత్తంలోనే సంపాదించాడు. ఇప్పటి వరకు డానీ సంపాదించిన మొత్తం మరియు అతని ఆస్తి విలువల విషయానికి వస్తే ఏకంగా 250 కోట్లపై మాటే ఉంటుందట. ఇవ్వండి డానీ డెన్జప్పాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.